అనుభవం లేదు. ఎమ్మెల్యేగా గెలిచిందే మొదటిసారి. అయినా అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. గత 3 ఎన్నికల నుంచి ప్రచారాల్లో పవన్ని చూసిన అందరూ ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదంటూనే ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి, ఆయన వాగ్దాటిలో వచ్చిన మార్పు అందరికీ కితాబులు అందుకుంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్లో ఆయన కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్న పవన్ అధికారులకు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటి మాట్లాడుతారు, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు, మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో నా సైడ్ నుంచే పెద్ద అనుభవం, పరిపాలన అనుభవం లేనివాడిని. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ జనసేన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన హరిప్రసాద్కు పవన్ కళ్యాణ్ ఘన సన్మానం చేశారు. శాలువాలు కప్పి వారికి కూరగాయల బొకేలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో తాను ఎక్కడికి వెళ్లినా జనసేన పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధ్యమైందో చెప్పాలని కోరుతున్నారన్నారు. అంబానీ కుమారుడి పెళ్లికి వెళ్తే అక్కడ కూడా జనసేన గెలుపు గురించే అంతా తనను అడిగారని వివరించారు. జనసేన విజయం ఇప్పుడు దేశమంతా ఒక కేస్ స్టడీ అని తెలిపారు. ఆయా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లకు కూడా ఇది ఒక కేస్ స్టడీ అయ్యిందన్నారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవద్దని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ జనసేన పార్టీ కార్యాలయంలో నెలలో ఒకరోజు అందుబాటులో ఉండాలని గైడ్ చేశారు. అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. రౌడీ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారని ఘాటుగా హెచ్చరించారు. తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదంటున్న పవన్, ప్రధాని మోడీ హృదయంలో తనకు ప్రత్యేక స్థానం ఉందంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆయనను తప్పకుండా కలుస్తానని, రాష్ట్రానికి కావలసినవి అడుగుతానని చెప్పారు. వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని పేర్కొన్న గబ్బర్ సింగ్ తన రాజకీయ పరిణితి చాటుకున్నారు. వైసీపీ వారిని దూషించడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం, గొడవలు పడడం చేయొద్దని, వైసీపీ వాళ్లు చేసిందే మనము చేస్తే వాళ్లకు మనకు తేడా ఏముంటుందని అందర్నీ ఆలోచింపచేశారు. పవన్ కళ్యాణ్ తన వారాహి దీక్షను విరమించారు. ఇన్నాళ్లు దీక్షలో ఉన్న ఆయన గంధం రంగు దుస్తులను ధరించారు. దీక్ష పూర్తవడంతో మళ్లీ తాను ఛాలెంజ్ చేసి బ్రాండ్ అంబాసిడర్ అయిన చేనేత దుస్తులతో కనిపించారు. For more videos like this, subscribe Big TV channel.